కూడా ఎక్కడికెళ్ళా దేవుడికి దేవుడి పటంకి ఎలాగైతే దేవుడి ఫోటోలు ఉంటాయో వల్లభనేని గారు వంశీ గారు ఫోటో ప్రతి ఇంట్లో ఉంది సార్. నేను చాలా ఆశ్చర్యపోయాను. ఇదేంటంటే ఎక్కడ చూసినా వల్లభనేని గారు వంశీ గారి ఫోటోలు ఉన్నాయి, ఏ బట్టి కొట్టు మీద చూసినా వల్లభనేని వంశీ ఫోటోలు ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళా వంశీ గారు కనబడుతున్నారంటే నాకు వినండి సార్, స్వతహాగా అంటే సోదరి గారు మాట్లాడియండి. నాకు కమిషన్ కోసం పెట్టుకున్నారేమో సార్, కమిషన్ కోసం పెట్టించుంటారు పేరు, ఎవరికి తెలుసు. వినమ్మా, నువ్వు సోది దొబ్బుతావు అలాగా, సోది నువ్వు విను, మధ్యలో కొత్త సార్. ఇక్కడ కమిషన్ మాత్రం ఉగ్రవాదులు అనొచ్చు, మీరు మాత్రం ఉగ్రవాదులు అనొచ్చు. చంద్రబాబు నాయుడు గారు ఉగ్రవాద సంస్థలతో జోక్యం ఉందనొచ్చు, మీరు నోటుకు వచ్చినట్టు మాట్లాడొచ్చు, మధ్యలో ఎవరు మాట్లాడకూడదు అంటారు. ఏం మాట్లాడుతున్నారు లక్ష్మణ్ గారు, ఏం మాట్లాడుతున్నారు? డిబేట్ లో మాట్లాడే సబ్జెక్ట్ మాట్లాడండి. మీరు ఇంకొకరికి నీతులు చెప్పొద్దు. మీరు ఇంకా నష్టం, మీరు డిబేట్ లో కూడా మాట్లాడలేరు చెప్తున్నాను, వినండి. నేను అప్పుడు రాజకీయ ఎవరిని బెదిరిస్తున్నారండి? వైసీపీ బెదిరింపు రాజకీయాలు చాలా చూసాం. ఆయన కంప్లీట్ చేయనండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. సుజాత గారు ఆయన కంప్లీట్ చేయనండి, ఆయన ఏం చెప్తున్నాడు కంప్లీట్ చేయనండి, ఇంకా వినాలి. నేను అప్పుడు స్టూడెంట్ సార్, నాకు రాజకీయాలతో సంబంధం లేదు. నేను ఆశ్చర్యపోయా. స్వతహా నాకు టీడీపీ పార్టీ అంటే నాకు ఎందుకో తెలియదు, నాకు ఫస్ట్ నుంచి కూడా టీడీపీ పార్టీ మీద మంచి అభిప్రాయం లేదు. నేను అప్పుడు చిరంజీవి గారి అభిమానంగా, చిరంజీవి గారు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన టైం సార్ అది. నేను అప్పుడు ప్రజారాజ్యానికి ఆకర్షితులై ప్రజారాజ్యం పార్టీలో అప్పుడు మొట్టమొదటిసారిగా మా ఊరు జెండా తీసుకొచ్చిన టైం. ఆ టైంలో నేను వల్లభనేని గారు వంశీ గారి చరిత్రని తెలుసుకొని ఈయన ఇండిపెండెంట్ గా ఇంకోసారి తెలుసుకుందామండి ఆయన చరిత్ర. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, ఒకసారి గోపి గారి దగ్గర మళ్ళీ వస్తానండి మీ దగ్గరికి. మళ్ళీ లేదు అవన్నీ మళ్ళీ తర్వాత మాట్లాడుకుందాం. ఇంకా వేరే అంశం కూడా ఉంది లక్ష్మణరావు గారు, వేరే అంశం ఉంది. నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, ఓపిక పట్టండి, సహనంతో ఉండండి. హ్యావ్ సమ్ కప్ ఆఫ్ టీ. అయిపోయింది సార్, ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం అయిపోయింది సార్, ఒక్క నిమిషం సార్, అయిపోయింది, ఒక్క నిమిషం సార్. నేను అనేదేనంటే అన్నగారి మీద అంత ప్రేమ ఉంది, టీడీపీ పార్టీ మీద అంత ప్రేమ ఉంది. అటువంటి వ్యక్తి పార్టీ నుంచి ఎందుకు బయటకు వచ్చారు సార్? వల్లభనేని చౌదరి గారు నెక్స్ట్ చెప్తారు. ఓకే గోపి గారు ఇంకో కీలకమైన రైట్. లక్ష్మణ్ గారు నేను మళ్ళీ వస్తా, ప్లీజ్ ఆగండి. గోపి గారు, ఇప్పుడు నిన్న కిరణ్ రాయల్ బాధితురాలు ఆవిడ మళ్ళీ మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. ఏదో పెన్ డ్రైవ్ ఉందట ఆవిడ దగ్గర, అంటే అది కిరణ్ రాయల్ దగ్గర ఏదో పెన్ డ్రైవ్ ఉందట, అందులో పవన్ కళ్యాణ్ గారు రహస్యాలు ఉన్నాయట. అందువల్ల పవన్ కళ్యాణ్ గారు కిరణ్ రాయల్ జోలికి రారట. ఇంత జరిగినా కూడా ఆయన మాట్లాడకపోవడానికి కారణం అదే అట అని. ఆవిడేమైనా కేసుని డైవర్ట్ చేసే కార్యక్రమం చేస్తుందా? ఈ పెన్ డ్రైవ్లు ఏంటి, ఈ ఫోన్లు ఏంటి, ఈ వీడియోలు ఏంటండి? ఈ మధ్యకాలంలో మన విజయవాడ సిపి శేఖర్ బాబు కూడా మా దగ్గర టెక్నికల్ ఎవిడెన్స్ ఉంది, మా దగ్గర డ్రోన్లు ఉన్నాయి, లేకపోతే ఆ ఎవిడెన్స్ ఉంది, ఈ ఎవిడెన్స్ ఉంది, డాక్యుమెంట్లు ఉన్నాయి. మన పవన్ కళ్యాణ్ గారి సినిమాలోనే ఒక క్యారెక్టర్ తమ్ముడు సినిమాలో అనుకుంటా, మేరే పీచే లాలు అంకుల్ ఆయ్, మేరే పీచే జయా ఆంటీ ఆయ్ అన్నట్టు